న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ రాజాంలో నిరసన. అభ్యర్థి మార్పు కోరిన వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలు. ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలు సిద్ధం. టీడీపీ. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్యక్షేత్రం వాసవిధామ్ 5వ వార్షికోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వాసవి మాత స్థలం అగ్ని ప్రవేశం చేసిన పుణ్యక్షేత్రం పెనుగొండని చరిత్ర చెబుతుంటే అగ్ని ప్రవేశం చేసిన ప్రాంతం ముక్కమల అని కొందరు అపప్రచారం చేస్తున్నారని, అది వాస్తవం కాదని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ పిఎన్ గోవిందరాజులు ఖండించారు. వివిధ రాష్ట్రాల నుండి 75 వాసవి దేవాలయాల నుండి విచ్చేసిన శ్రీ వాసవి మాత ఉత్సవ విగ్రహాలను భక్తులు తిలకించేందుకు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ట్రస్ట్ చైర్మన్ పిఎన్ గోవిందరాజులు ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ప్రవచనాలు. మంగళవారం జగన్మాత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు కిరీట ధారణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విచ్చేస్తున్నారని తెలిపారు. జగన్మాత వాసవి పుట్టిన పవిత్ర పుణ్యక్షేత్రము మరియు అమ్మ అగ్ని ప్రవేశం చేసిన పుణ్యక్షేత్రం వచ్చి పెనుగొండ. కొంతమంది ముక్కమలాల అగ్ని ప్రవేశం చేసింది అమ్మ అంటేనే అపప్రచారం చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అది వాళ్ళని అమ్మ చూసుకుంటుంది. అది తప్పు. చరిత్రలో లేదు. అక్కడెక్కడ అంతా పెనుగొండలోనే జరిగింది అని చరిత్ర చెప్తుంది. నగరేశ్వర స్వామికి రజత కవచం సమర్పణ నిన్న నందూరి శ్రీనివాస్ గారి ప్రవచనము పొద్దున్నే ఉండింది. సాయంత్రం గిరిజా కళ్యాణోత్సవం అది చాలా చక్కగా జరిగింది. ఈరోజు ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్క వాసవి టెంపుల్ అమ్మ పుట్టిన పవిత్ర క్షేత్రానికి రావాలి, సందర్శించాలి. విగ్రహం అంటే ఉత్త విగ్రహం కాదది. వాసవి మాత ఆ విగ్రహ రూపంలో వచ్చింది. అంటే సుమారు 75 వాసవి మాతలు పెనుగొండానికి వచ్చిన ఒక పవిత్రమైన సన్నివేశం ఇది. జతికి అమ్మ ఆశీర్వాదాలు ఈ అన్ని విగ్రహాలకి చెందాలని మా ఆశయం. పెనుగొండ వచ్చారు, మీకు చాలా బాగా తెలుసు. జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయ స్పందన సమావేశ మందిరంలో జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జెడ్పీ సీఈఓ ఏ శ్రీరామచంద్రమూర్తి, డిఆర్డీఏ కె శ్రీరమణి, సిపిఓ పి త్రినాథ్, డిపిఓ కె భారతి సౌజన్య, కాకినాడ డిఎల్డిఓ పి నారాయణమూర్తులతో కలిసి జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సావధానంగా సమస్యలు విని అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను సత్వరం పరిష్కరించవలసిందిగా ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడారు. పగడాలపేట రామాలయాన్ని 10 లక్షల రూపాయలతో ఆధునీకరణ చేయడం జరుగుతుందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ సానా సతీష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్, సానా సతీష్ ఫౌండేషన్ సంయుక్తంగా పగడాలపేటలో రామాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ పగడాలపేటలో రామాలయం పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పగడాలపేట రామాలయం ఆధునీకరణకు మన సానా సతీష్ ఫౌండేషన్ సతీష్ గారు హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ హెల్ప్ చేస్తుంది అనేది. పగడాలపేటలో ఇది యాక్చువల్గా అయితే 30 సంవత్సరాల నుంచి ఆ గుడి కట్టారు, కానీ వీళ్ళకి విగ్రహాలు ప్రతిష్ట అవ్వలేదండి. గుడి కూడా అలాగా వీళ్ళు ప్రతి సంవత్సరం ఏదో శ్రీరామకి జస్ట్ ఏదో ఫొటోస్ పెట్టుకుని ఆ రోజు అలా చేసుకుంటున్నారు. ఇది మన సానా సతీష్ గారికి దృష్టికి తీసుకొచ్చారు. దృష్టికి తీసుకుని సానా సతీష్ గారికి ఒకసారి వెళ్ళమన్నారు. వెళ్తే అందరికీ మాకందరూ చాలామంది చేస్తా అంటున్నారు, కానీ చేయటం లేదంటే 30 ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుంది. కానీ అంటే అప్పుడు వెంటనే మా సతీష్ గారితో మాట్లాడి మొత్తం మీ ఇద్దరు హెల్ప్ చేద్దామంటే కంపల్సరీ శ్రీరామనవమికి విగ్రహ ప్రతిష్ఠ జరగాలని ఆయన అన్నారు.
అలాగే మనం మార్చి 20 తారీఖున 10:08 ఉదయం జరుగుతుందండి. ఆ రోజుకి కరెక్ట్గా 20 నెల రోజులు ఉందండి. ఆ రోజుకి మనం విగ్రహప్రతిష్ఠ చేసి పగడాలపేటలో వీళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఉన్నారు 2 నెలలు. వీళ్ళకి తర్వాత మనం చేసి ఇచ్చామంటే ఆ గుడిని వాళ్ళే చూసుకుంటారు. ఈ పగడాలపేటలో భక్తి చాలా ఎక్కువ. వీళ్ళకి ఇలా ఈసారైనా మనం 30 ఏళ్ళ నుంచి జరిగింది ఈ నెలలో చేయాలని మా ఉద్దేశం. ఇది జరిగాక మళ్ళీ విగ్రహప్రతిష్ఠ రోజు మళ్ళీ మేము 20 తారీఖు మార్చి 20 ఆ రోజు మళ్ళీ పట్టణంలోని బోగోలు కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో సోమవారం మండల టీడీపీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఫస్ట్ టైం ఓటర్గా మీరందరూ ఒక మంచి ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు లాంటి ఒక సబ్జెక్ట్ ఉన్నాయన, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయన, ఒక హైదరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీని నిర్మించిన వ్యక్తి, ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన వ్యక్తి, ఆయన వైపు మీరందరూ ఉంటారని, మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అని చెప్పి మీరందరూ కూడా గట్టిగా ఈ స్లోగన్ని తీసుకొని ఈ ఫస్ట్ ఓటుని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి వేస్తారని చెప్పి నేను గట్టిగా నమ్ముతా ఉన్నా. అది ఒక తెలుగుదేశానికే కాదు, మనందరికీ కూడా అవసరం, మీ అందరికీ కూడా అవసరం. ఇది మన స్టేట్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత. పార్టీలకి అతీతంగా మీ అమ్మ నాయన కానీ, మీ బంధువులు కానీ ఎవరైనా వైసీపీలో ఉన్నా పర్వాలేదు, మీరు ఒకటే చెప్పండి, మా భవిష్యత్తు కోసం టీడీపీ ఓటేస్తున్నాం, మా భవిష్యత్తు కోసం, మా రాష్ట్ర భవిష్యత్తు కోసం. మళ్ళీ పొలిటికల్ స్పీచ్ అయిపోతుంది. చాలా సింపుల్ లాజిక్. మన ఫ్యూచర్ ఎవరి దగ్గర సేఫ్ ఉంటుంది. వేరే వేరే రాష్ట్రాలకి కంపెనీలు పంపించేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర మీ ఫ్యూచర్ సేఫ్ గా ఉంటుందా? హైదరాబాద్, సైబరాబాద్ లాంటి బ్రహ్మాండమైన సిటీస్ ని ఒక బ్రాండ్ అంబాసిడర్, ఇప్పుడు హైదరాబాద్ అనేది గ్లోబల్ మ్యాప్ లో పెట్టి యుఎస్ ప్రెసిడెంట్ ని, బిల్ క్లింటన్ ని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు లాంటి చేతిలో పెడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని మీరందరూ ఇప్పటిదాకా మీకు ఓట్స్ రిజిస్టర్ కాకపోతే మాకు ఇన్ఫార్మ్ చేయండి. పైన బ్యానర్ లో నంబర్ ఉంది, ఆ నంబర్ కి ఫోన్ చేయండి. మీ అందరి ఓట్స్ రిజిస్టర్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఎవరెవరికి ఓట్స్ ఉన్నాయి ఇక్కడ, ఎవరెవరు ఓట్స్ రిజిస్టర్ చేస్తున్నారు? చాలా తక్కువ ఉన్నాయి. ఓకే, గుడ్. వైసీపీ పార్టీపై మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గుంటూరు నగరంలో శుభం కన్వెన్షన్ హాల్లో తాడిశెట్టి బ్రదర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో పట్టాభిపురం నివాసం నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. గుంటూరు పట్టణ శివారు ప్రాంతాల నుంచి వేలాదిగా జనం మాకు మద్దతుగా, మాకు సంఘీభావంగా తరలి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున సుదీర్ఘమైన రాజకీయ చరిత్రకు వెళ్ళినటువంటి తాడిశెట్టి కుటుంబం పిలుపు మేరకు ఇంకా మా మీద ఎంతో అభిమానం ఉండి మేము ఉన్నాం అని చెబుతూ ఇంత వేలాది మంది రావటం నిజంగా ఇది మా మనసులని ఎంతో ఉత్సాహంగా ఆనందపరిచింది. అందరూ వక్తలు చెప్పారు ఆత్మీయ సమావేశంలో, మా ఆత్మీయులందరూ మాట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా మేము ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మా వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారి యొక్క నిర్ణయాలు, అభిప్రాయాలు ఏమున్నా కానీ మేము మీతోనే, మీరు ఎటు వెళ్తే మేము ఎటు అని చెప్పి మా భుజం తట్టి, వెన్ను తట్టి ముందుకు వెళ్ళమని చెప్పినందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సమూహం మేము ధన్యవాదాలు తెలియజేశాం. త్వరలో అంటే రోజుల్లోనే మేము మాకున్న అవకాశాలు కానివ్వండి, మాకున్నటువంటి రాజకీయ గురువులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఇప్పుడు వారు రాజకీయాల్లో లేకపోయినప్పుడు కూడా బాగా సీనియర్లు రిటైర్డ్ అయ్యారు, వారి సలహాలు తప్పకుండా తీసుకుంటాం. ఆత్మీయ సలహాలు మరొకసారి సేకరిస్తాం. అవకాశాలు ఉన్నా లేకపోయినా, ఏ పార్టీలో ఉన్నా లేకపోయినా, మాకు నచ్చినటువంటి, మా ఆత్మీయులు మెచ్చినటువంటి పార్టీలోకి వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని అతి త్వరలోనే మా నిర్ణయాన్ని తెలియజేస్తాం. తెలియజేసి ఇంతకు మించి, ఇంతకు 10 ఇంతలతో మేము మరి రాజకీయంగా ముందడుగు వేయడానికి ప్రయాణం ప్రారంభింపబోతున్నాం. ఇది మా కొత్త మరి రాజకీయ జీవితాన్ని
ప్రారంభిస్తోంది. మా అన్నగారు అయినట్టు తాడిశెట్టి వెంకట్రావు గారు ఇందాక వారు ఉపన్యాసం తెలియజేశారు. ఇది కొత్త రాజకీయంతో కాకుండా ఇది కొత్త కోణంలో మేము రాజకీయం చేయబోతున్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా రాప్తాడ్లో సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ కృష్ణపై దాడి చేయడం పెరిగిపందల చర్య అని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో సూలూరుపేట నియోజకవర్గం జర్నలిస్టులు గాంధీ పార్క్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఏపీడబ్ల్యూజే వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎస్ రెడ్డి మాట్లాడారు. అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆంధ్రజ్యోతి జర్నలిస్టు కవరేజ్కి వెళ్తే అతని మీద మూకుమ్మడి దాడి చేశారు అధికార పార్టీ కార్యకర్తలు. దీన్ని మన ఏపీడబ్ల్యూజే తరఫున సూలూరుపేట జర్నలిస్టుల యూనియన్ తరఫున ఖండిస్తున్నాము. అధికార పార్టీ నాయకులు విలేకరుల మీద దాడి చాలా అమానుషము కాబట్టి జర్నలిస్టుల యూనియన్ తరఫున మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ఎవరైనా సరే జర్నలిస్టుల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్, ఎవరైనా సరే వెంటనే ఆ కృష్ణ అనే వ్యక్తి మీద దాడి చేసిన ఆంధ్రజ్యోతి విలేకరుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. కాకినాడ జిల్లా కబడ్డీ జట్టు నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో విజయం సాధించడం జరిగిందని గుడారిగుంట మున్సిపల్ హైస్కూల్ కోచ్ ఎం వాసు పేర్కొన్నారు. సోమవారం కబడ్డీ జట్టును జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, క్రీడాకారులను, కోచ్లను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ బీసీ కాలనీ, రూరల్ సంబంధించిన బీసీ కాలనీ నుంచి గుడారిగుంట మున్సిపల్ హై స్కూల్ పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మండల్ లెవెల్లోని ఫస్ట్ ప్లేస్ సాధించారు. అలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించారు. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ నెల 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఆడదామాంధ్ర పోటీల్లో ఖోఖో విభాగంలో థర్డ్ ప్లేస్ సాధించి 2 లక్షల క్యాష్ ప్లేస్ సాధించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి జేసీ గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే రూరల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు, అలాగే కార్పొరేటర్ మణికుమార్ గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో, అలాగే స్పోర్ట్స్ అథారిటీ కోచెస్ డిఎస్జీఓ శ్రీనివాస గారు, వీళ్ళందరూ ప్రోత్సాహంతో మేము ఈ విజయాన్ని సాధించడం జరిగింది. రాజకీయ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు మేము ఎన్నికలకు సిద్ధమని చెప్తారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సిద్ధమని సభలు పెడుతున్నారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉంటది కానీ ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గుంటూరులో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారు పరిపాలన సంగతి ఏమో కానీ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలని ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకొని సిద్ధం అని ఒక సభలు పెడతాం మొదలుపెట్టాడు. మరి అది ఎలక్షన్ సభ అనుకోవాలన్నా, లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నాడు కాబట్టి మరి ప్రభుత్వానికి సంబంధించిన సభను చెప్పే సాహసం ఆ పార్టీలో ఉన్న ఏ ఒక్క పెద్ద మనిషి కూడా చెప్పడు. ప్రధానికి సిద్ధం అంటూ మొదలుపెట్టాడు. వాస్తవానికి సిద్ధం కావాల్సింది ఎవరు? రాజకీయ ప్రక్రియలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు మేము సిద్ధంగా ఉన్నాయని చెప్తాం. అది ఎక్కడైనా సహజంగా జరిగే ప్రక్రియ, ఎవరైనా వింటాం. ఎందుకంటే నేను చాలా వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. వీరుణ్ణి సూర్యుడు అని చెప్తున్నప్పుడు నీ మీద సిద్ధంగా ఉన్నాను మేం చెప్పాలి. కానీ ఇక్కడ ఇంత రివర్స్ పాలన కదా పాపం, అది కూడా రివర్స్ అయ్యానా. నేనే సిద్ధంగా ఉన్నానని చెప్పి మొదలుపెట్టాడు రాష్ట్ర ప్రజల మీద. మరి ఆ సిద్ధం దేనికి అనేది పాపం ఆయన స్పష్టంగా అడిగితే చెప్పే పరిస్థితి కూడా లేదు. ఈయనకి ఎవడో ఒకటి రాసిచ్చేవాడు ఉన్నాడు, వాడికి 2 లక్షలు ఇస్తున్నాడు నెలకి జీతం. పాపం 2 లక్షలు తీసుకుంటున్నాడు కాబట్టి ఏదో ఒకటి రాయాలి. ఆ రాసిన దాన్ని ఈ మహామనిషి ఒకసారి చెక్ చేసుకున్నా చదివితే కొంచెం అబాస్పాలు బాకుండా ఉంటాడు. ఇక్కడ వాడేదో రాసిచ్చాడు, ఆ పేపర్ను పట్టుకొచ్చాడు, ఏదో చదువుతున్నాడు. నేను నిన్నాం అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట,
ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట, టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట. మరి అక్కడ పాపం ఏదో ఇంతకాలం నుంచి ఈ పదాలు రాయడానికి కష్టపడ్డాడు కానీ ఆ స్క్రిప్ట్ రాసినాడు ఎవడో కానీ వాడు ఆ పిచ్చినాయాలకి తెలియదేంటి, ఫ్యాన్ ఉంటుంది ఇంట్లోనే ఉంటుంది, దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం. ఇవాళ తమర పరిపాలనలో మీ ఘనకార్యాల వల్ల నీ సింబల్ అయినటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని ఎంతమంది చనిపోయారు ఆ లెక్క ఒకసారి దిద్దామా బయటికి. అనంతపురం జిల్లా రాప్తాడ్లో నిర్వహించిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడిని నిరసిస్తూ ఏపీయూడబ్ల్యూజే నాయకులు నిరసన చేపట్టారు. తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. మీడియాపై దాడిని ఖండిస్తూ తెదేపా జనసేన నాయకులు మద్దతు పలికారు. అంతకుముందు తిరుపతి మీడియా కార్యాలయం నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సిద్ధం ఇలాంటి విధ్వంసానిక అంటూ ప్రశ్నించారు. రాప్తాడులో నిన్నటి రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై అల్లరి మూకల దాడి, వైసీపీ గూండాల దాడిని ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. యాజమాన్యాల వైఖరి ముఖ్యమంత్రికి తెలియంది కాదు. ముఖ్యమంత్రి గారు మీకు దమ్ము ధైర్యము ఉంటే ఏమి ప్రతాపమో వాళ్లపై చూపించండి, కానీ ఇలా నిరాశుడైనటువంటి పత్రికా విలేకరులపైన ఫోటోగ్రాఫర్లపైన కాదు. అయ్యా, గతంలో కనుక ఇదే విధంగా చేసి ఉంటే, మన పార్టీలు చేసి ఉంటే ఒక పత్రిక యొక్క విలేకరులు ఈరోజు ఇంత రక్షణగా ఉండేవాళ్ళ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఫోటో జర్నలిస్టుపై వైసీపీ మూకలు దాడి చేయడాన్ని ప్రెస్ క్లబ్ తరపున, తిరుపతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు చాలా హేయమైన చర్యగా భావిస్తున్నాము. ఫ్యాన్ రెక్కలు వేచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ విలేకరులతో ఆయన మాట్లాడారు. సిద్ధం సభల పేరిట ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధుల్ని ఖర్చు పెడుతూ జన సమీకరణ అని చెప్పి కేవలం అసత్యాలు ప్రచారం చేయటం, ప్రతిపక్షాల మీద దాడులు చేయటం, అబద్ధాలతో ఈ సిద్ధం సభల్ని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు నిన్న రాయలసీమలో జరిగినటువంటి సిద్ధం సభకి రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి 52 నియోజకవర్గాలకు సంబంధించి 3000కు పైగా ఆర్టీసీ బస్సులను వినియోగించారంటే సామాన్య ప్రజల పట్ల వారికి ఎటువంటి బాధ్యత ఉందనేది మనందరం కూడా చూడొచ్చు. ప్రజలకు అందుబాటులో లేకుండా ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఈ సభలకు తీసుకెళ్ళి ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించారు. అలాగే వీళ్ళు చేసేటటువంటి తప్పుడు విధానాలని ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి, బయట ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి విలేకరుల మీద కూడా విచక్షణ రహితంగా దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా మార్చేశారో మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి అభివృద్ధి లేకుండా అంతా కూడా విధ్వంసమే 5 సంవత్సరాల్లో అన్ని రకాలుగాను కూడా విధ్వంసం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పరిస్థితి. అన్ని వనరుల్ని దోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేన్ని కూడా వదలకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితి. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం బహిరంగ సభలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం నియోజకవర్గంలో జర్నలిస్టుల నిరసన చేపట్టారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా వైసీపీ నాయకులు చేసిన దాడి అమానుషమని, దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు.
ప్రారంభించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి రాజాం తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. నరసన్నపేట ఎస్వీఎల్ కళ్యాణ మండపంలో జరిగిన అసమ్మతి నేతల సమావేశం నరసన్నపేట టౌన్ కి చెందిన నాయకులు బాల భూపాల నాయుడు అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ నరసన్నపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధర్మాన కృష్ణదాస్ గాని అతని కుటుంబంలో సభ్యుల్ని గాని పోటీ చేస్తే ఓడిస్తానని అన్నారు. మాకు జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమని, అంతేగాని ధర్మాన కృష్ణదాస్ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నరసన్నపేట నియోజకవర్గ రెబల్ అభ్యర్థి సావరకోట మండలానికి చిన్నాల కుర్మి నాయుడు మీడియాతో మాట్లాడారు. ఈ అభ్యర్థిత్వం మారిస్తే కనుక ఒక ఎమ్మెల్యే మనం ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ప్రత్యర్థి గెలవడం మూలంగా మనకు వచ్చిన లాభం లేదు. మోషన్ ఎంత చెప్పినట్టు మరి అదే అభ్యర్థిత్వానికి పోటీ చేయిస్తాము అంటే కనుక ప్రత్యర్థులు చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఇది చాలా సున్నితమైన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా జగనన్న సర్వాధికారి, సర్వ నిర్ణయం ఆయనే తీసుకోవాలి. ఈ నియోజకవర్గ ప్రజల తరఫున, సామాన్యుల తరఫున సర్పంచులు కానీ ఎంపీటీసీలు క్యాడర్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పి ప్రతి మనుషుల్లో వినబడుతుంది కాబట్టి, తెలుసుకున్నాం కాబట్టి కవులు చెవులు కళ్ళుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. ప్రతి విద్యార్థి సాంకేతికత విద్యను అభ్యసించాలని, భవిష్యత్ సాంకేతికత విద్యదేనని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలో 8, 9, 10 తరగతుల విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన టెక్ ఫెయిర్ ను ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ విద్యార్థులు సిద్ధం చేసిన పలు నమూనాలను పరిశీలించి విద్యార్థులను వాటి గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. వాటిని ఏ విధంగా తయారు చేశారు, తయారు చేసిన మోడల్స్ ఉపయోగాలను క్షుణ్ణంగా తెలుసుకుని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక విద్యతో భవిష్యత్తులో ఎన్నో ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని, విద్యార్థులు ఆ రంగం వైపు దృష్టి సారించాలని సూచించారు. మన రాష్ట్రంలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళలు వాళ్ళు ఒక శక్తిగా తయారయ్యి వాళ్ళ సొంతంగా ఏమైనా వ్యాపారం చేసుకోవడం కానీ వాళ్ళ నిధులతోనే ఈరోజు కొంచెం సంపాదన చేసుకోగలుగుతున్నారంటే మీరందరి సేవల వల్ల అని చెప్పి మీ అందరికి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ వాలంటీర్ క్లాస్ అన్నమాట. అంటే ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టినది వాలంటీర్ సిస్టమ్ అని పెట్టిన తర్వాత ఇది రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్. అందుకు ఈరోజు మీరు చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎంతో కృషి మీద మీ కృషి అంటే 1% కరప్షన్ లేకుండా ఇంత రిజల్ట్ మన ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే చాలా గొప్పతనమైంది. ఇదంతా కృషి మీ వల్లే అని చెప్పి మీ అందరికీ మళ్ళీ తెలుపుతున్నాను. అందుకు ఇక్కడుండే నాయకులు కానీ మా సీఎం గారి నుంచి కానీ అందరి తరఫున మీ అందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాను. అమ్మాయి గారు ఎంతో ఆలోచించుకొని ఇట్లాంటి సిస్టమ్ పెట్టడం కూడా చాలా గొప్పది. ఇదే సిస్టమ్ రాబోయే రోజుల్లో మిగతా రాష్ట్రాల్లో కూడా కాపీ చేయడానికి అవకాశం, మిగతాదే కాకుండా నేను అనుకోవడం ప్రపంచంలో కూడా పెట్టడానికి అవకాశం. మీరు చేసే పనితనం కానీ ఆ సిస్టమ్ కానీ అవన్నీ చూసి మిగతా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారని. ఆ రిజల్ట్ అనేది 5 సంవత్సరాలు కనపడుతుంది. అందుకు చరిత్రలో మీరు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వాలంటీర్స్ అని చెప్పి మిగిలిపోవాలి. అందుకు చాలా గర్వంగా మిగిలిపోవాలి. ఆ ఫస్ట్ బ్యాచ్ అనేది మీరు ఎన్నో సంవత్సరాలు కూడా పిల్లలు చెప్పవచ్చు మేము ఫస్ట్ వాలంటీర్ సిస్టంలో మేము ఫస్ట్ వాలంటీర్స్ అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా మీకు జరిగేది మీకు తెలుసో తెలీదో కానీ మీకు 3 ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాక్టర్స్ వస్తుంది. అంటే సాటి ప్రజలతో ఏ విధంగా సర్వీస్ చేయాలని చెప్పేసి ఒక నేర్చుకున్నారు ఈ 5 సంవత్సరాలు. అది ఎన్నో మంది స్కూల్స్ నడుపుతూ ఉంటారు, ఎన్నో చేస్తాం. కానీ ఇది వాలంటీర్ ఎక్స్పీరియన్స్తో
మీ అందరికీ సాటి మనిషిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వాళ్ళని ఏ విధంగా ఆదర్శించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా సేవ చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్నాం. రెండోది ప్రభుత్వ ప్రొసీజర్, అంటే ప్రభుత్వంలో ఏ విధంగా పనితనం ఉంటాయి, ప్రభుత్వంలో ప్రొసీజర్స్ ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అవి మీరందరూ దాదాపు 8 సంవత్సరాలు అది ఒక డిగ్రీ లాగా మీ చేతిలోకి వచ్చేసింది. కుప్పంలో రేపటి నుంచి 2 రోజుల పాటు నారా భువనేశ్వరి కుప్పం పర్యటిస్తారని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ వెల్లడించారు. నిజం గెలవాలి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అదేవిధంగా చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో మరణించిన కుటుంబాలను పరామర్శిస్తారని ఆయన తెలిపారు. గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండల కేంద్రాలలో అన్నా క్యాంటీన్లను భువనేశ్వరి ప్రారంభించనున్నారు. టీడీపీ శ్రేణులు భువనేశ్వరి పర్యటనను విజయవంతం చేయాలని కంచర్ల విజ్ఞప్తి చేశారు. ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి 2 అంశాలు. ఒకటి, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ శ్రీమతి నారా భువనేశ్వర్ గారు రేపు అనగా 21 అలాగే 22 2 రోజుల పాటు కుప్పంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రావడం జరుగుతుంది. నిజం గెలవాలి అనే పేరుతోటి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు సమయంలో చనిపోయిన కుటుంబాలకి, ఎవరైతే వ్యక్తులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలకు వెళ్లి ధైర్యం చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి, వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకోవాల్సిన వాళ్ళు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్లో అవకాశం కల్పించే విధంగా, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా గుడిపల్లి మండలంలో చనిపోయిన వాళ్ళకి 2 విమర్శించున్నారు, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయనున్నారు. అలాగే ఏదైతే ఎన్టీఆర్ స్ఫూర్తితోటి తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 మధ్య ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి వైసీపీని మూల కూర్చోబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి ఎస్సీ కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, వాణి భవానీతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. లింగంపల్లి యూత్ డేగా యశ్వంత్ ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. అనంతరం పొదలకూరు మాజీ సర్పంచ్ గోసు శ్యామలమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పొదలకూరు మండలానికి చెప్పుకోదగిన శాశ్వత పనులు పట్టుమని 10 కూడా చేయలేదని మంత్రి కాకాని ఏముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారన్నారు. సోమిరెడ్డి ప్రారంభించిన మెగా వాటర్ ప్లాంట్ డేగపూడి బండేపల్లి కాలువ కండలేరు లిఫ్ట్ను మంత్రి కాకాని ఆపారని విమర్శించారు. మంత్రి ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడతాడు, నాకు నెల క్రితమే తెలుసు, నేను ముందు నిలబడతాను, అది బయటకు పోతే నేను ఎమ్మెల్యేగా కూడా ఉండను అని చెప్పి మాట్లాడాడు. 31వ తేదీ క్లోజ్ అయిపోయింది. మళ్ళీ మనం రోడ్ల మీదకి వచ్చాం, యాజమాన్యం నిలదీశాం. 15 రోజులు టైం అడిగారు. ఈ 15 రోజుల్లో యాజమాన్యం ఏం చేసిందో తెలుసా? ప్రజల్ని మభ్యపెట్టడానికి, మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఒక వెజల్ తీసుకొచ్చారు. ఒక ఈ కంటైనర్లలో ఏమీ లేవు, ఖాళీ డబ్బాలు తీసుకొచ్చి దించి ఈయన ఒక షార్ట్ ఫిల్మ్ తీసి మీడియానంతా పిలిచి ఒక షార్ట్ ఫిల్మ్ తీసి వచ్చేసింది కంటైనరు, ఎక్కడికి పోలేదని మాట్లాడతాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మాటలు నమ్మేదానికి ప్రజలు ఇంకా అమాయకులు కాదు, 2 సార్లు విన్నారు, అయిపోయింది, అవన్నీ అబద్ధాలని చెప్పి అక్కడున్న పోర్ట్లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బయటకు వచ్చి మీడియాలో మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయింది. నిన్న లొకేషన్లో కూడా మాట్లాడాడు. ఈ విధంగా నోరు తెరిస్తే అబద్ధాలు. ఏ ఊరికన్నా పో. ఇప్పుడు కొత్తగా పొదలకూరు మండలంలో ఒకటి మొదలు పెట్టాడంట, నేను మీ వాడిని, మన మండలం, నేను దగ్గర వాడిని, అందుబాటులో ఉండేటువంటి నాకు ఓట్లు ఏంటి అంటాడంట. పోయింది ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓటు ఏంటి అని అడిగాడు. ఇప్పుడు అయిపోయింది, ఆ పార్టీ రాదని అర్థం అయిపోయింది. ఇప్పుడు నన్ను చూసి ఓటు ఏంటి, నీ వాడిని అని మాట్లాడుతున్నాడు. నీకు ఎందుకు వేయాలి ఓటు? కాకాని గోవర్ధన్ రెడ్డి, నీ మండలానికి ఏం చేసావు? ఒక్కటి చెప్పు. మచ్చుకి 2 సార్లు గెలిపించారు నేను. 10 ఏళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు, 3 ఏళ్ళు మంత్రిగా ఉన్నావు. సోమిరెడ్డి గారు లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే, లెఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ కెనాల్ తీసుకొస్తే దానికి 9 కోట్లు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేక దాన్ని మూలపడేసావు. అది నువ్వు చేసింది ఈ మండలానికి.
ఒక మెగా వాటర్ ప్లాంట్ తీసుకొచ్చి శాశ్వతంగా మెట్ట ప్రాంతంలో నీళ్ల ప్రాబ్లం లేకుండా 30 పంచాయతీలకి ఇప్పుడు సొల్యూషన్ తీసుకొచ్చాడు 5 కోట్లు పెట్టి. మొత్తం రెడీ అయింది, మీరు దారిలో చూస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జర్నలిస్టులపై దాడులను ఖండిస్తూ రాజ్యంలో నిరసన. అభ్యర్థి మార్పు కోరిన వైఎస్ఆర్సీపీ అసమ్మతి నేతలు. ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి ప్రజలు సిద్ధం టీడీపీ. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.